జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్. ఈరోజు విషయం ఏంటంటే ప్రతి ఒక్క సన్నాసికి హిందూ దేవీ దేవతల్ని దూషించడం, ఆ హిందూ ధర్మాన్ని దూషించడం ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఆ సన్నాసి ఏమన్నాడో ఒకసారి వీడియో వినండి. రాముడు లక్ష్మణుడిని లక్కీ అని పిలిచినప్పుడు మనం ప్రకాష్ రాజ్ని పాకి అని ఎందుకు పిలవద్దు చెప్పు. రామ లక్ష్మణ లక్కీ రామ కాల్స్ లక్ష్మణ లక్కీ. చిల్లర గాళ్ళని చెప్పుతో కొట్టొద్దు అని చెప్పేసి చట్టం చెప్తుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు బతికిపోతున్నారు. ఒక మత గ్రంథాన్ని కించపరిచింది అని నుపుల్ శర్మ అని పోలీసు వాళ్ళు ఎత్తుకపోయారు కదా, ఏడున్నా కూడా ఎతికి మరి ఇట్లాంటి వాళ్ళు బయట ఎందుకు తిరుగుతుండ్రు, వీళ్ళని ఎందుకు వేస్తలేరు లోపల? Now since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates Shurpanaka and says $2,000 with GST. What is your name? Oh, I'm Rama from North. Yeah, I'm Ravana from South. Nice meeting you. Don't force your Hindi. Learn Malayalam, no? No, one nation, one religion, my dialogue. Get lost. This is our land. సౌత్ ఇండియాకి బంగ్లాదేశ్ నుంచి దొంగతనంగా వచ్చిన వాళ్ళని ఇల్లీగల్ అనొద్దంట, ఎందుకంటే అందరిదంట దేశం. కానీ రాముడు లక్ష్మణుడు సౌత్ ఇండియాకి వచ్చేసరికి మాత్రం నాన్ లోకలైట్స్ అవుతారంట. రావణుడు ట్రైబల్ అంట. ఆయన ట్రైబలా, క్షత్రియుడా, బ్రాహ్మణుడా ఇది కాదు, దీన్ని బేస్ చేసుకొని కాదు రామాయణంలో రాసింది. అఫ్ కోర్స్ ఆయన బ్రహ్మ మనవడు, అది వేరే విషయం. కానీ రామాయణంలో ఆయనని విలన్ అనేది ఎందుకు? పెళ్ళైన ఆడదాన్ని ఎత్తుకపోయినందుకు. శూర్పణఖకి ముక్కు చెవులు కోసిందెందుకు? పెళ్ళైన మొగోడిని కోరుకున్నందుకు. ఈ చిన్న పాయింట్స్ కూడా తెలియకుండానే వీళ్ళు మేధావులైపోయారు. ప్రకాష్ ఆంటోనీ రాయ్, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంది అని అంటే, శ్రీలంకలో కూడా రామాయణం ఉంది, కాకపోతే అక్కడ దాని పేరు విన్నారు కదా వీడియో. ఒక్కసారి ఈ సన్నాసులందరూ సినిమాల్లో నటించడానికి, వీళ్ళకి జీవన ఉపాధికి, వాళ్ళ ఫస్ట్లో పైకి రావడానికి మన హిందూ సాంప్రదాయ సినిమాలు చేసుకుంటూ హిందూ ఆచారాలు పాటించే సినిమాలను చేస్తూ ఆ క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని నటిస్తూ వీళ్ళు కొన్ని లక్షల కోట్లు గడించి ఇవాళ హిందుత్వం మీద ఇసంగొక్కుతున్నారు. ఇప్పటికైనా హిందూ సమాజం కళ్ళు తెరవాలి. అలాగే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు కానీ, నిర్మాతలు కానీ ఈ ప్రకాష్ రాజ్కి ఎటువంటి అవకాశాలు ఇచ్చి మీ సినిమాలో నటిస్తే హిందూ సమాజం ఇక ఊరుకోదు. ఎందుకంటే మన కుటుంబానికి నష్టం జరిగితే ఎంత బాధ ఉంటుందో, మన కుటుంబంలో ఒక వ్యక్తిని ఎవరైనా దూషిస్తే ఎంత బాధ కలుగుద్దో, అలాంటిది మన పూర్వీకుల నుంచి ఆచరిస్తున్న ఈ సనాతన ధర్మాన్ని ఈ కలియుగంలో శ్రీరామచంద్రమూర్తిని ఎంతో కీర్తిస్తూ సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి స్వామివారికి సదాసేవలో ఉంటారు. అలాంటి మన యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈ ప్రకాష్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు వల్ల మనకి జరిగిన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసిన ఈ వ్యక్తికి ఎటువంటి సపోర్టు ఇవ్వకూడదు. తన హిందూ సమాజం కూడా మేలుకొని తను ఏ సినిమాలో అయితే నటిస్తున్నాడో ఆ సినిమాల్ని మనం తిరస్కరించాలి. ఎందుకంటే మనల్ని దూషించిన వాడు, మన ధర్మాన్ని దూషించిన వాడు, వాడికి మనం ఎందుకు జేజేలు పలకాలి? మనం ఎందుకు ఆడి సినిమాలు చూడకూడదు. వాడు ఏ సినిమాలో నటించినా ఆ సినిమా మనం తిరస్కరించాలి హిందువులుగా. జై శ్రీరామ్.